హలో ఎవరీవన్, ఏఏతో సరదాగా ఛానల్కి స్వాగతం. ఈ సిరీస్ ఏంటంటే ఐపీఎల్ ప్రెడిక్షన్స్ విత్ గ్రాక్ ఏ. సో గ్రాక్ ఏని మన వాళ్ళు ఫ్యాన్ వార్స్కి, తిట్లకి, అన్నిటికీ వాడుకున్నారు. నేను ఐపీఎల్ ప్రెడిక్షన్స్కి వాడుకుందాం అనుకుంటున్నా. సో ఎవ్రీ డే ఒక కొత్త వీడియోతో ప్రతి మ్యాచ్ ముందు ప్రెడిక్షన్స్తో మేము ముందుకు వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ కామెంట్స్లో మీ ప్రెడిక్షన్స్ కూడా పెట్టేయండి. సో ఈరోజు థర్డ్ మ్యాచ్ గురించి అనాలిసిస్ చేస్తున్నాం అండ్ ప్రెడిక్షన్స్ చేస్తున్నాం. థర్డ్ మ్యాచ్ వచ్చేసి ఎల్ క్లాసికో, ఎంఐ వర్సెస్ సిఎస్కే. టఫ్ వార్ ఉంటుంది, కానీ మన గ్రాక్ ఏమనుకుంటుంది, ఏది గెలుస్తుంది అనుకుంటుంది, టాస్ ఏది గెలుస్తుంది అనుకుంటుంది, బ్యాట్స్మెన్ ఎంత కొడతారు అనుకుంటుంది, ఇండివిజువల్గా ఎంత కొడతారు అనుకుంటుంది, అవన్నీ ప్రెడిక్షన్స్ దీన్ని అడిగి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అందరికీ క్యూరియాసిటీ వచ్చేది టాస్. సో సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఉంది ఈరోజు, మార్చ్ 23 రోజు. టాస్ ఏది గెలుస్తుంది అని అనుకుంటున్నా? దీన్ని ఈ క్వశ్చన్ అడుగుదాం. చాలా పోస్టులు, చాలా వెబ్ పేజెస్ ఇది అనలైజ్ చేసి చెప్పేది ఏంటంటే జనరల్ అనాలిసిస్ కూడా యాడ్ చేస్తుంది. నేను ప్రెడిక్ట్ చేస్తా సిఎస్కే టాస్ గెలుస్తుంది అంటుంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్, పిచ్ నాలెడ్జ్తో బౌలింగ్ ఫస్ట్ చేయడం చూస్ చేసుకోవచ్చు అని కూడా చెప్తుంది. డ్యూ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేస్తే కానీ ఇది జస్ట్ అనాలిసిస్ బేస్డ్ గెస్. టాస్ 50-50 ఛాన్సే, బట్ దీని ప్రెడిక్షన్ ప్రకారం సిఎస్కే టాస్ గెలుస్తుంది. ఓకే, టాస్ గెలిచింది. ఇప్పుడు టాస్ గెలిచినాక ఏది ఎన్ని రన్స్ కొడుతుందో కూడా అడుగు. సో సిఎస్కే ఆర్ ఎంఐ టాస్ గెలిస్తే ఏది ఎన్ని రన్స్ కొట్టే ఛాన్స్ ఉంది అని అడుగుదాం. సో దాని అనాలిసిస్ ప్రకారం పిచ్ కండిషన్స్ అన్నీ చెప్తుంది. చెప్పి సిఎస్కే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సిఎస్కేలో రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర, కాన్వే, దూబే లాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వాళ్ళు 170-180 రన్స్ కొట్టే ఛాన్స్ ఉంది. జడేజా, అశ్విన్ స్పిన్ అడ్వాంటేజ్తో ఎంఐ బౌలర్స్ని కౌంటర్ చేయొచ్చు. ఎంఎస్ ధోని లాంటి హిట్టింగ్తో 190+ కూడా పాసిబుల్ ఉంది అంటుంది. అందరూ అదే కోరుకుంటున్నారు. ఎంఎస్టీ రావాలి, 4 6లు కొట్టాలి, 4 4లు కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు. అది నాకు తెలుసు, నేను కోరుకుంటున్నాను. కానీ ఎంఐ పేస్ బౌలింగ్ ఉంది, బోల్ట్, చాహర్. సో ఎర్లీ వికెట్స్ పడితే మాత్రం 160-170. సో ధోని వస్తే 190+, కాకపోతే 160-170. అదే ఎంఐ టాస్ గెలిస్తే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీకు అందరికి తెలిసిందే, రోహిత్ శర్మ, రికుల్టన్, స్కై, తిలక్ వర్మ, మన తెలుగుడు ఉన్నారు. వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తే 165-175 రన్స్ కొట్టే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా యాబ్సెన్స్ అంట, జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ వల్ల బౌలింగ్ డెప్త్ మిస్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ట్రెండ్ బౌల్డ్ స్వింగ్తో సిఎస్కే స్పిన్నర్స్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సిఎస్కే స్పిన్ అటాక్ జడేజా, అశ్విన్, నూర్ మిడిల్ ఓవర్స్లో డామినేట్ చేస్తే ఎంఐని 150-160 వరకు కూడా స్టాప్ చేయొచ్చు. కానీ ఓవరాల్ ప్రిడిక్షన్కి వస్తే 170-185 రన్స్ సిఎస్కే, ఎంఐ వచ్చేసి 165-175 రన్స్ కొట్టొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇండివిజువల్గా బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ కొట్టగలుగుతారు, అలాగే బౌలర్స్ ఎన్ని వికెట్స్ తీస్తారో కూడా అడుగుదాం. సో ఇండివిజువల్గా బౌలర్స్ ఎన్ని వికెట్స్ అండ్ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ కూడా ప్రిడిక్ట్ చేయు అడుగు. అది కూడా మళ్ళీ అనాలిసిస్ అంతా స్టార్ట్ చేసి చెప్తుంది. ఏంటంటే నమస్తే చెప్తుంది గ్రాక్. ఓకే, బ్యాట్స్మెన్ రన్ ప్రిడిక్షన్స్. ఇది ఎప్పుడు సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గైక్వాడ్ ఒక 40-50, కాన్వే ఆర్ రచిన్ రవీంద్ర 35-45, త్రిపాఠి ఒక 25-35, దూబే ఒక 30-50 బిగ్ హిట్టర్ అని చెప్తుంది. ఎంఎస్టీ క్యామియో 15-25 ఇవ్వచ్చు అని చెప్తుంది. ఎంఐ బౌలర్స్ వికెట్స్ ప్రిడిక్షన్ ఏంటంటే ట్రెండ్ బౌల్ట్ ఒక 2-3, చాహర్ ఒక 1-2, బుమ్రా ఫిట్ ఉంటే
ఆడితే 2-3, ఖాన్ శర్మ 1 వికెట్, శాంట్నర్ ఒక 0-1 వికెట్ అని చెప్తుంది. ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం రోహిత్ శర్మ ఒక 40-60, రికిల్టన్ ఒక 30-40, స్కై ఒక 35-55, తిలక్ వర్మ ఒక 25-35, విల్ జాక్స్ ఒక 20-30 అని చెప్తుంది. వికెట్స్ విషయానికి వస్తే ప్రతి రానా ఒక 2-3, జడేజా ఒక 2, అశ్విన్ ఒక 2-3, ఖలీల్ అహ్మద్ 1 వికెట్, నూర్ అహ్మద్ 1-2 వికెట్స్ అని చెప్తుంది. ఇది అది ఇండివిజువల్గా సెలెక్ట్ చేసే ప్రిడిక్ట్ చేసే రన్స్ అండ్ ఆల్సో వికెట్స్. సో మనమందరం ఫ్యాంటసీ క్రికెట్ ఆడుతూ ఉంటాము. కొందరు ఆడతారు, కొందరు ఆడరు. నేను ఆడదాం అనుకున్నా కానీ డ్రీమ్11 తెలంగాణలో పనిచేయట్లేదంట. సో నాకు అది నిన్ననే తెలిసింది. సో నేను దాన్ని డైరెక్ట్ డ్రీమ్11 టీం ఒకటి థింక్ చేసి ఇవ్వు అని చెప్పాను. అది ఏం చెప్తుందో చూద్దాం. సో దాని ప్రకారం వికెట్ కీపర్స్ వేరే ఛాన్సే లేదు. ఎంఎస్డి, బ్యాట్స్మెన్ వచ్చేసి గైక్వాడ్, రోహిత్ శర్మ, స్కై అండ్ శివన్ దుబే, ఆల్రౌండర్స్ జడేజా అండ్ శామ్ కరన్, బౌలర్స్ వచ్చేసి అశ్విన్, ప్రతి రానా, బౌల్ట్ అండ్ చాహర్. సో కెప్టెన్ గైక్వాడ్గా పెట్టుకోమంటుంది, వైస్ కెప్టెన్ స్కైని పెట్టుకోమంటుంది, అంతే. సో ఇది పెట్టుకొని మీరు ఏదైనా ఫ్యాంటసీ క్రికెట్ టీం ఆడితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి వెదర్ ఆ టీం ఏమైనా విన్ అయిందా లేదా, ఆర్ తిట్టుకోకండి ప్లీజ్ అవ్వకపోతే. బట్ ఇది మన థర్డ్ మ్యాచ్ ఆఫ్ IPL 2025 ప్రిడిక్షన్స్ విత్ గ్రాకే. సో ఇలాంటి మ్యాచెస్ రోజు అవుతున్నాయి. 74 మ్యాచెస్ ఉన్నాయి. ప్రతి మ్యాచ్ ముందు నేను ఏని యూస్ చేసి ప్రిడిక్షన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ and click that bell icon and comment your predictions as well.